to the one and only student show, Venkap Chicken presents. ఎక్కడున్నాం ఈరోజు? ఆదిత్య యూనివర్సిటీ. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమంటూ వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి ఎండాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హలో. ఈ హాయిలు బాయిలు తర్వాత కానీ మేము డాన్స్ ఎలా చేసామో చెప్పండి. అస్సలు చూడలేకపోయా. నువ్వు ఫస్ట్ మా శివర్ మేడం చేసింది డాన్స్, అది చూసింది. అది డాన్స్ అంటే అద్భుతంగా చేసింది ఆవిడలాగా ఎవరు చేయలేకపోతున్నారు. సర్లే ఆపండి. మీరెలా చేశారేంటి? ఎడిటింగ్ లో తీసేసేలా చేశారు. వాళ్ళది ఎడిటింగ్ లో పోతే మీది కూడా పోతుంది మరి. నా మనసులో దాచిపెట్టుకున్నా నువ్వు చేసిన డాన్స్ ని. మరేదో మీరు మైకేల్ జాక్సన్ స్టెప్ చేసినట్టు చేస్తున్నారంటే ఎక్కడో మేక దిగినట్టు చేస్తున్నారు కదా. ఏంటి కౌంటరా? అబ్బా ఇది డైలాగా? అయినా పోలీస్ అన్నాక ఎన్కౌంటర్, రవి షో అన్నాక కౌంటర్ కామన్ అమ్మా. మీరు హైప్ ఇచ్చుకోకండిలే. అయినా మాతో పోటీ పడాలంటే మీకు దమ్ము ఉండాలమ్మా. హలో, దమ్ము రవి చేతిలో దగ్గుమందు కాదమ్మా. ఆగు. చెప్పు, వీడికి అల్సర్ ఉంది. మేము అలా చెప్పం, ముసలోడు కదా, దగ్గుమందు కాకుండా ఏముంటది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు నన్ను చూసి వీడు ముసలోడు అవ్వకూడదే అనాలి. మీరు అమ్మాయిలు అయితే నిజంగా ఆడి చూపించండి. మీరు కాదా? మేమేమైనా వనకడానికి రవిలా ముసలోళ్ళం అనుకుంటున్నారా? ఆదిత్య రెబల్స్ ఇక్కడ. ఆమె దగ్గుమందు, నువ్వు ముసలోడా. బాగా బలిసిన బుల్స్ లా ఉన్నారు, మీరు రెబల్సా? ఇక్కడ మేము ఆదిత్య రెబల్స్ అమ్మా. మీరు ఏం జూలో పుట్టి పెరిగిర్రా మీరు? Let's start the first round, madam sir. మేడం అంతే. ఇప్పుడు ఏంటంటే మీ చేతికి సుత్త ఇస్తా. ఈ సుత్తతో ఉన్న బెలూన్స్ అన్ని పగలగొట్టి ఇక్కడ అయిపోతేనే ముందుకెళ్ళి ఆ రెడ్ బెలూన్ ని పగలగొడతారు. ఓకే, జస్ట్ ర్యాండమ్ గా టేబుల్ మీద కొట్టి పగలగొడతారు. ఇవి ఎక్కడన్నా కొట్టేటప్పుడు గాల్లో ఎగిరిపోతే అవి తీసుకొచ్చి ఇక్కడే పెట్టి గమ్ అతికించి చేతులు దూరంగా పెట్టి ఈ సుత్తని ఆ బెలూన్ ని పగలగొట్టిన తర్వాతనే ఆ బెలూన్ కి వెళ్తారు. ఎవరైతే ఇవన్నీ అండ్ లాస్ట్ కి ఆ రెడ్ బెలూన్ పగలగొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. సో 3 questions, 2 right answers, you win the round. Your time starts in 3, 2, 1, go. ఇంట్లో మూలలు కొడతావా? క్వశ్చన్ ఏంటంటే రామ్ చరణ్ నటించిన సినిమాలు, ఆ సినిమాలో ఆయనతో పక్కన నటించిన హీరోయిన్ అంతే. మగధీర కాజల్. అలియా భట్ ఆర్ఆర్ఆర్. గోవిందం అందర్వాడే కాజల్. ఓకే. రకుల్ ధ్రువ. కియారా అడ్వాణి గేమ్ చేంజర్. ఎవడు? శృతి హాసన్. ఎవడు? శృతి హాసన్. రైట్ ఆన్సర్, 1 point. ఈ 2 పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే మనం హ్యాపీగా ఈ కారిడోర్ లో ఒక మూలకు కూర్చొని పాపులమో మేము ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి టు స్టే ఇన్ ది గేమ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and go.
నేను ఇప్పుడు మిమ్మల్ని సినిమా క్వశ్చన్ కాకుండా ఒక పొడుపు కథ లాంటిది అడుగుతా. ఐ నీడ్ యువర్ ఇంటెలిజెన్స్ హియర్. జేబులో ఇది పెట్టుకుంటే వేరేది ఏమీ పెట్టుకోలేము, అదేంటి? చెయ్య. కన్నం. కన్నం. యు మీన్ ద కన్నం. ఎస్. జోబులో ఇది ఉంటే ఏమీ పెట్టుకోలేము, పడిపోతుంది కదా కింద. షూరా? ష్యూర్. రైట్ ఆన్సర్. బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మనే పెట్టు బండాణ బళ్ళారి బావా బావేగ బారా మైసూరు రంగుల మనే పెట్టు బండాణ. లాస్ట్ పాయింట్ డిసైడర్. చాలా ఈజీ క్వశ్చన్, ముందే చెప్తున్నా. దీనికి అసలు 5 సెకండ్ కూడా అవసరం లేదు ఆన్సర్ చెప్పడానికి. అలాంటి క్వశ్చన్ వస్తుంది. 3, 2, 1 గో. ఫైనల్ గా బెలూన్ పగలగొట్టింది మాత్రం కంగ్రాచులేషన్. మీరే పగలగొట్టారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. నేను అడుగులు వేస్తాను కానీ నాకు కాళ్ళు లేవు, నేను ఎవరినే? చెప్పులు. నేను అడుగులు వేస్తాను కానీ కాళ్ళు లేవు, చెప్పులా? అడుగులేస్తాయి కదా. కాళ్ళు లేకపోతే చెప్పులు ఎందుకు అడుగులు వేస్తుంది? ఆటోమేటిక్ వేస్తుందా? ముక్కాల ఏం ఆలోచిస్తున్నారమ్మా చెప్పండి. నీడ. నీడ. నేను అడుగులు వేస్తాను కానీ కాళ్ళు లేవు, నీడ. నీడ అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నిల్చున్నా, ఆ నీడ కూడా అట్లే ఉంది. అప్పుడు ఇద్దరు చెప్పింది రాంగ్ ఆన్సర్. ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర ఖచ్చితంగా, అంటే మ్యాథ్ చదివే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇది ఉంటది, క్యాలిక్యులేటర్. అడుగులు స్కేల్. స్కేల్. స్కేల్ ఇస్ ది రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే పోతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక. ఆదిత్య యూనివర్సిటీ తరఫు నుంచి విన్నర్స్ కి ఓకే. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఆల్రైట్. సో ఎదురుగా మన సినిమాకి సంబంధించిన ఫేమస్ సెలబ్రిటీస్ అందరు ఉన్నారు ఆ గ్రీన్ మ్యాట్ మీద. గాట్ ఇట్? మోస్ట్ ఆఫ్ దెమ్ యు నో. అందరి గురించి మీకు తెలిసే ఉంటుంది. సో నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పకుండా మీరు వాళ్ళ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అతికియాలి. ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ గమ్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా. అండ్ టీమ్ లో 1, 2, 3 క్వశ్చన్స్ కి ముగ్గురు వెళ్తారు. 2 రైట్ ఆన్సర్స్ యువర్ రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్? అర్థమైంది కదా? క్లియర్? ఫస్ట్ క్వశ్చన్, అందాల రాక్షసి అని అంటాం ఈ హీరోయిన్, ఎందుకంటే ఆ సినిమాలో పనిచేసింది కాబట్టి. ఆవిడ హస్బెండ్, రియల్ లైఫ్ లో హస్బెండ్ అక్కడ ఉన్నారు, తీసుకురండి. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. మైక్ ఏంటి రా పెద్దమ్మకి, మైక్ ఏంటి అన్నా? ఎవరిని తెచ్చావు? లే, ఎవరిని తెచ్చావు? అక్కడ ఎవరో కొంచెం స్పెక్స్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తే ఎవరైనా? కట్టప్ అనుకుంటా. కట్టప్పరా? ఏఆర్ రెహమాన్. సారీ, ఏఆర్ రెహమాన్ ని కట్టప్ప చేసినవా? ది ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ని కట్టప్ప చేసినవా నువ్వు? ఏం చదువుకుంటున్నావు నాన్న? నేను అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ వాళ్ళ రియల్ లైఫ్ హస్బెండ్. ఓకే, అందాల రాక్షస్ అంటే నేను ఇది వచ్చింది ఇలియానా అనుకున్నా. అవునా? మొన్న వచ్చింది రానా ఇలియానా అనుకున్నా. రానా ఇలియానా అందాల రాక్షసి కాదు, ఆహా. అది ఇంకో మూవీ. అది ఇంకో నేను నా రాక్షసి. నేను నా రాక్షసి. ఓకే. ఈమె నయ్యం త్రిశూలాలు అవి ఇవి తీసుకురానికి పోయింది. ఫైనల్ గా ఆవిడ చెప్తే కానీ తీసుకొచ్చినావు. త్రిశూలంలో కాదు. మరి ఏం తీసుకురానికి పోయినావు? అలీగారిని తెచ్చినావు కదా. ఆవిడ లేకపోతే నువ్వు అలీగారిని తీసుకొచ్చి పెట్టేది. ఆ నుంచి సుబేదా అవుతున్నాయి, ఏం పెట్టినావే అని అరిచేది.
ఫైనల్ గా ది రైట్ ఆన్సర్ ఇస్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. అండ్ రీసెంట్ గా అబ్బాయి కూడా పుట్టారు వాళ్ళకి, కాబట్టి రైట్ ఆన్సర్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పట్టాదమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సో ఏమమ్మా అక్షంతలు వేసినావా? ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. And the second question is the world famous, one of my favorite, రాఘవేంద్ర రావు గారు దర్శకం చేసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారిని రాజు రాజు అని ముద్దుగా పిలిచిన పాపని తీసుకురండి. ఒరే ఫస్ట్ క్వశ్చన్ కి ఏఆర్ రెహమాన్ తెచ్చారు, సెకండ్ క్వశ్చన్ కి రష్మికని నువ్వు తెచ్చారా? తను తీసుకెళ్ళిపోయింది నేను వచ్చేటప్పటికి. మరి నువ్వు ఫస్ట్ పరిగెత్తచ్చు కదా. నేను ఫస్ట్ వెళ్ళాను, అప్పట్లో తను వెళ్ళిపోయింది. ఫస్ట్ పరిగెత్తి ఇంకీ పింకీ పాంకీ అని అన్నావు, ఆవిడ తీసుకొచ్చేసింది. మొత్తానికి వాట్స్ నేమ్ తెలీదు. వాళ్ళ హస్బెండ్ నేమ్ తెలీదు. అజిత్ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. అజిత్ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. తిన అక్క వాళ్ళ హస్బెండ్. రైట్. అండ్ ఈమె పేరేం తెలీదా? శైలు. శైలువా? శాలిని. యా, బేబీ శ్యామ్లి. ఓ సినిమాలో కూడా నటించింది. రెండో రైట్ ఆన్సర్ వచ్చేసింది. 2 పాయింట్స్. అక్క ఆ వనకడం ఏదో మద్దలు చెయ్యి. బాగుంది నాన్న. ఏంటి మీ ఇద్దరు పరిస్థితి ఏంటి? ఏఆర్ రెహమాన్ రష్మిక ఇట్లా ఏం చెప్పాలా? దీంట్లోనే కదా, స్టడీస్ లో అయితే తోపులే కదా మీరు. పర్లేదు, అది కూడా అంతంత మాత్రమేనా? ఓకే, థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యముడి పాత్రలో వెంటనే గుర్తొచ్చే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు. యముడి పాత్ర తీసుకురండి. కొంచెం అన్న కళాపోసన ఉండాలి కదమ్మా. ఎవరిని తెచ్చావు తెలుసా నువ్వు? ఎవరైనా పేరు చెప్పు కనీసం. రావు గోపాల్ రావు గారు, ఆయన కొడుకు పేరు రావు రమేష్ గారు. తెలుసా ఎవరో రావు రమేష్ గారు? రావు రమేష్ గారు తెలీదా? ఫేమస్ ఆర్టిస్ట్. ఇప్పుడు అందరు తండ్రి పాత్రలు, నెగిటివ్ పాత్రలు అన్ని చేస్తున్నాడు. ఓకే, మళ్ళీ దొబ్బింది. అండ్ ఎవరైనా? సత్యనారాయణ. ఏం సత్యనారాయణ? ముందే ఉంటది. కైకాల సత్యనారాయణ గారు. ఎస్, ఫేమస్ ఆర్టిస్ట్. మనతో పాటు లేరు ఇప్పుడు, బట్ ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. మనతో పాటు లేరు, బట్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. పనిష్మెంట్ టైం కాబట్టి దీంతో మీకు మీసాలు, గడ్డాలు, పెద్ద పెద్ద బొట్లు వస్తాయి. డెకరేట్ చేస్తారు మీ ముఖాన్ని. ఓకే, 1 by 1 రండి. ఫస్ట్ వనకక. అది బొట్టు కాదు, పౌడర్ అది. గాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టేరు అరే
పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు విన్నర్స్ కి ఆదిత్య యూనివర్సిటీ తరపు నుంచి గిఫ్ట్స్. లాస్ట్ రౌండ్, లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డా. మేము ఒకటి నాసాలో తయారు చేసిన యంత్రాన్ని తీసుకొచ్చాం. ట్రైన్డ్ ఇన్ దేహ్రాదూన్, టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ఇది. ఓకే, ఈ టైర్ మీద నిల్చొని ఈ బాల్ ఈ మధ్యలో బ్లాక్ దాని మీద పెట్టుకొని దాన్ని తిప్పి ఒక రౌండ్ అయిన తర్వాత ఇంకో టైర్ మీదకి వెళ్ళి ఆడ నుంచి ఇంకో టైర్ మీదకి వెళ్ళి ఆడ నుంచి డైరెక్ట్ ఆ గ్రీన్ బాస్కెట్ లో వేసేయాలన్నమాట. సో ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తుందో బాస్కెట్ లో వాళ్ళే విన్నర్. వీఆర్ స్టార్టింగ్ విత్ యూ. యువర్ టైమ్ ఈ స్టార్ట్స్ నౌ. ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್ ಕಳ್ಳ 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 ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ನಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ಲೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాక నేరా తింటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి నల్ల నల్ల కాటు కెట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి 5 4 3 2 1 and your time is going to be. ఓకే, సో చేయితోనే వేయడం కూడా కౌంట్ చేస్తున్నాం కాబట్టి మీరు 4 వేయాలి. వేస్తే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అర్మానీ సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోపు
వేసారు, 4 ఇట్లా 20 సెకండ్లు వేసేస్తారేమో అని అనుకున్నా. అండ్ మీరు 3 వేసారు. చూసారా దేవుడు ఆ టైం అద్భుతంగా ఆడారు నాన్న మీరు. ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ వచ్చినాయి. తక్కేదలే ఈటీవీ సెలబ్రేటింగ్ 30 years of excellence. కాబట్టి a special shield to a special person of Aditya University, and he is none other than, let's welcome Dr. Surya Bhai. Okay, that brings to an end of an amazing episode. అదనమాట ఈ ఎపిసోడ్ లో అల్లరి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching Venkop Chicken presents.